జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన ఏటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ H142 యూనియన్ ఆధ్వర్యంలో ఇలా జరుపుకోవడం చాలా ఆనందకరం. ఇవాళ ఇక్కడ ఏటీపీఎస్ 5-6 దశల నుంచి రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు అందరూ కూడా హాజరవడం చాలా శుభసూచకం. ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాలు అనుగుణంగానే ఇవాళ దేశ రాజకీయాలు కానివ్వండి, దేశ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రాల అడ్మినిస్ట్రేషన్ పురోగతి కూడా వారు కల్పించిన రాజ్యాంగాన్ని అనుసరించే ఈ రోజు వరకు కూడా అమలు చేస్తున్నారు. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్స్ కానివ్వండి, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్స్ కానివ్వండి, ఆ రోజు వారు చూపించిన మార్గాన్ని ఈ రోజు వరకు కూడా బలుగు బలహీన వర్గాలకి ఈ ఫలాలు అందుతున్నాయంటే వారి స్ఫూర్తే మనకి శుభదాయకం. ఎందుకంటే వారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, అనగబడిన వర్గాలు రాజకీయ పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానీ అనగదొక్కబడి వారికి అవకాశాలు తక్కువ ఉండే రోజుల్లో దాన్ని రాజ్యాంగం రాసేటప్పుడే దాన్ని గ్రహించి ఈ బలుగు బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్స్ కావాలి అని గట్టిగా ఆయన నమ్మి దాన్ని పొందుపరిచి రాజ్యాంగంలో ఆయన కల్పించిన హక్కు ద్వారా వాళ్ళు ఎంతోమంది యువకులు ఆ రిజర్వేషన్ని తీసుకొని వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నతమైన ఉద్యోగాలు, చదువుల్లో రాణిస్తున్నారంటే వారు చేసిన ఆ రోజు వారు తలపెట్టిన ఈ రాజ్యాంగంలోనే రిజర్వేషన్ కల్పించడం శుభసూచకం. కాబట్టి వారి మార్గంలో యువత అలాగే ఉద్యోగ కార్మికులందరూ కూడా ఎల్లప్పుడూ వారిని స్మరిస్తూ వారు కల్పించిన ఈ హక్కుల్ని మనం మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం మార్గం చూపుతూ అదే బాటలో నడవాలని ఈ అవకాశం కల్పించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు సెలవు.